హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రూప్ డీకి సంబంధించి సైన్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ని ఇక్కడ చూద్దామండి. ఆ బిట్స్ని బేస్ చేసుకుని కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అలాగే కొన్ని వన్ లైనర్ క్వశ్చన్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి డైలీ మనకి సైన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఒకరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక రోజు బయాలజీ, అలా ఓల్డ్ పేపర్స్లో ఉన్న బిట్స్ని తీసుకుని మీకు దానికి సంబంధించిన మ్యాటరు లేదా దానికి సంబంధించి వన్ లైనర్ క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. సో ఇందులో మొదటి బిట్ చూద్దామండి. ఇన్ అకార్డింగ్ విత్ ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ఇచ్చాడు. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఇది ఎందుకు ఉపయోగపడదో కూడా వాడే చెప్పాడండి. ఇట్ ఈస్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక అయస్కాంత క్షేత్రంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంటు తీసుకెళ్లే వైర్ని పెట్టినప్పుడు దాని మీద పనిచేసే బలం యొక్క దిశను కనుగొనడానికి మనకి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ పనిచేస్తుంది. సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనం 3 ఫింగర్స్ని వాడతామండి. సెంటర్ ఫింగరు, అలాగే ఇండెక్స్ ఫింగరు అంటే మధ్య వేలు వాడతాం, చూపుడు వేలు వాడతాం, అలాగే బటన్ వేలు కూడా వాడతాం. ఇందులో ఈ సెంటర్ ఫింగరు, ఇండెక్స్ ఫింగరు వేటిని చూపిస్తాయి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకి 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి ఇచ్చాడండి. మొత్తం నేను ఈ పేపర్ అయితే నేను ఏ పేపర్ చూశానంటే 6/10/2022 జరిగిన పేపర్ని చూశానండి. ప్రతి సైన్స్ బిట్టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చిందండి. అంతకంటే దిగలేదు కూడా. అంటే 9th లెవెల్కి కానీ 8th లెవెల్కి కానీ వెళ్ళలేదు, అలాగే హయ్యర్ లెవెల్కి కూడా వెళ్ళలేదు. ఓన్లీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే ప్రతి బిట్టు సైన్స్కి సంబంధించి రావడం జరిగింది. సో మ్యాక్సిమం మీరు సైన్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని బాగా చదవండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ దొరికితే కంపల్సరీ క్షుణ్ణంగా చదివేయండి. బిట్టు మీకు మిస్ అవ్వదండి. సరే, ఈ బిట్టు సరే, ఇక్కడ మీకు ఆ రూల్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో ఒకసారి రూల్ చూసుకోండి మీరు. సో ఇందులో కరెంట్ డైరెక్షన్ ఏమో మధ్య వేలు చూపిస్తుంది, చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తుంది, థంబ్ వచ్చేసరికి ఫోర్స్ని చూపిస్తుంది. సో ఇక్కడ మధ్యలో ఫస్ట్ ఏ వేలు అడిగాడు? మధ్య వేలు అడిగాడండి. మిడిల్ ఫింగర్ కరెంట్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెంట్ అయ్యి ఉండాలి. తర్వాత చూపుడు వేలు అడిగాడు. చూపుడు వేలేమో అయస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 3 అవుతుందండి. అండ్ ఇక్కడ బొటన్ వేలు గురించి అడగలేదు. ఒకవేళ బొటన్ వేలు అడిగితే ఆన్సర్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇది మనకి 10th క్లాస్ ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ నుంచి వచ్చిందండి. కాబట్టి దాంట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు నేను ఇప్పుడు యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ క్వశ్చనే ఇలా అడిగితే ఇక్కడ ఆడు రూల్ ఇచ్చేసాడు, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలా ఇవ్వకుండా విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆన్సర్ ఏమవుద్ది? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మన ఆన్సర్ అవుతుందండి. కాబట్టి దీనికి ఆన్సర్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ని చూపించేది ఏది? సో ఇక్కడ చెప్పుకున్నాం, డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ని చూపించేది ఏంటి అంటే బొటన్ వేలు చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ థంబ్. విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఈ క్వశ్చన్ మార్చామండి. ఇప్పుడు ఇలా కరెంట్ వెళ్తున్న కండక్టర్లో, ఓకే, కరెంట్ క్యారింగ్ కండక్టర్లో దీని చుట్టూ ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కనిపెట్టడానికి ఉపయోగించే రూల్ ఏంటి అని అడిగామండి. దీనికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దీని ఆన్సర్ ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అండి. ఇది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వేరు, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వేరు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వేరు. రైట్ హ్యాండ్ థంబ్ రూలు ఇలా కరెంట్ ఇందులోంచి వెళ్తుంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అండి. కాబట్టి మూడో దానికి ఆన్సర్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. పక్క రూమ్లో టీవీ ప్లే అవుతుందండి, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమీ అనుకోవద్దు. నేను మా ఇంట్లో లేను, చుట్టాల ఇంట్లో ఉన్నానండి. కాబట్టి ఓకే. అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాట్ డస్ ద థంబ్ రిప్రజెంట్స్? రైట్ హ్యాండ్, ఇప్పుడు ఇప్పుడే చెప్పిన కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం ఇక్కడ థంబ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు బొమ్మ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో మనకి ఎప్పుడు కూడా థంబ్ని మనం ప్లేస్ చేస్తామండి. సో థంబ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే కరెంట్ వెళ్ళే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇక మిగతా ఈ కర్ల్డ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా చుట్టూ తిరిగిన ఫింగర్స్, అవి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తాయండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కరెంట్ డైరెక్షన్ని థంబ్ చూపిస్తుంది. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ విచ్ ఫింగర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపించేవి ఏంటి అంటే ఇప్పుడే చెప్పాను, ఈ ఏవైతే ఇలా రౌండ్ కర్ల్ ఫింగర్స్ ఉన్నాయో ఇవి ఇలా చుట్టూ తిరిగిన ఫింగర్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని చూపిస్తాయండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే వంగిన వేళ్ళు, అది కర్ల్డ్ ఫింగర్స్ అంటే చుట్టూ తిరిగిన వేళ్ళు, అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని చూపిస్తాయి. విచ్ సైంటిస్ట్ ప్రూవ్డ్ దట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై
ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్. సో మనకి ఇందాక ఏం చెప్పానంటే మీకు ఇలా వైర్లోంచి కరెంట్ వెళ్తూ ఉంటే దీని చుట్టూ ఇలా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని చెప్పాను. సో అసలు ఈ విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. ఆయన పేరు ఆయిస్టెడ్. సో హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనే అతను ఈ కరెంటు వెళ్తుంటే కరెంటుతో పాటు అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది అని కనిపెట్టిన వ్యక్తి ఈయనండి. హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. సో అక్కడతో ఈ క్వశ్చన్కి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకెలా క్వశ్చన్స్ అడగవచ్చు దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా అదే పేపర్లో అడిగాడు. ఆర్ఆర్బీ గ్రూప్ డి 6వ తారీఖు 10వ నెల 2022లో జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ కనుక మనం విద్యుత్ విశ్లేషణ చేస్తే ఏర్పడే ఏ గ్యాస్ పాప్ సౌండ్తో మండుతుంది? సో పాప్ సౌండ్ అనగానే అందరికీ తెలిసిందే హైడ్రోజన్ గ్యాస్ అనేది, కాబట్టి దాని ఆన్సర్ హైడ్రోజన్ గ్యాస్ అండి. సో ఈ పాప్ సౌండ్ ఇవ్వకపోయినా మనకి ఇక్కడ గుర్తుపట్టగలిగి ఉండాలి. బ్రెయిన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణలో మనకి 2 గ్యాసెస్ వస్తాయండి. క్లోరిన్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ కూడా వస్తుంది. అది పర్టికులర్గా పాప్ సౌండ్ అన్నాడు కాబట్టి క్లోరిన్. ఈ పాప్ సౌండ్ తీసేసి విద్యుత్ విశ్లేషణ వెలువడే ఏ వాయువు బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు అని కూడా అడగవచ్చండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే క్లోరిన్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు బ్రెయిన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణ మీద మిమ్మల్ని అడగడం జరిగింది. సో బ్రెయిన్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? సో బ్రెయిన్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణలో ఏమేమి ఏర్పడుతుంది? ఇప్పుడే చెప్పాను, క్లోరిన్ ఏర్పడుతుందండి, హైడ్రోజన్ ఏర్పడుతుంది, దాంతోపాటు సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఏర్పడుతుంది, NaOH కూడా ఏర్పడుతుంది. దీన్ని కాస్టిక్ సోడా అంటారు. సో సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడా అనేది ఏర్పడుతుంది. సో కాస్టిక్ సోడా అనేది ఏర్పడుతుందండి. దాంతోపాటు హైడ్రోజన్ మరియు క్లోరిన్ వాయువులు వెలువడతాయి. సో క్లోరిన్, హైడ్రోజన్ అలాగే కాస్టిక్ సోడా. ఈ బ్రెయిన్ అంటే అర్థం గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ సొల్యూషన్ అంటే అర్థం ఉప్పు అండి. ఉప్పుని నీటిలో కలిపితే వచ్చేదాన్నే బ్రెయిన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, బ్రెయిన్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణలో యానోడ్ దగ్గర విడుదలయ్యే గ్యాస్ ఏంటి అని అడిగాడండి. సో ఇలా అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. యానోడ్కి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందండి, క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, యానోడ్కి పాజిటివ్ ఛార్జు, క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్. ఓకే, మనకి సోడియం క్లోరైడ్ కదండి మనం తీసుకున్నది. ఇది విడిపోయినప్పుడు సోడియం మీదకి ప్లస్ వస్తుంది, Cl మీదకి మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ వెళ్ళి ఈ ప్లస్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి యానోడ్ దగ్గర విడుదలయ్యే వాయువు క్లోరిన్ వాయువు విడుదలవుతుందండి. సో ఇది యానోడ్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ యానోడ్ దగ్గరికి వెళ్ళేది ఎవరు అంటే క్లోరిన్. ఎందుకని దీనికి ఏముంది మైనస్ ఎప్పుడు ప్లస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి యానోడ్ దగ్గర విడుదలయ్యే వాయువు క్లోరిన్, కాబట్టి దీని ఆన్సర్ క్లోరిన్. నెక్స్ట్, క్యాథోడ్ దగ్గర విడుదలయ్యే వాయువు ఏంటి అంటే ఈ విద్యుత్ విశ్లేషణ చేస్తున్నప్పుడు సోడియం క్లోరైడ్తో పాటు వాటర్ కూడా కలుపుతామండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ విడిపోతుంది, వాటర్ H+ కింద OH- కింద విడిపోతుంది. ఈ H+ దేని దగ్గరికి వెళ్తుంది అంటే మైనస్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. మైనస్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్నే మనం క్యాథోడ్ అంటాం. కాబట్టి క్యాథోడ్ దగ్గర విడుదలయ్యే వాయువు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి క్యాథోడ్ దగ్గర విడుదలయ్యే వాయువు ఏంటంటే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. నెక్స్ట్, బ్రెయిన్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణలో ఏర్పడిన ఉత్పన్నాల ఆధారంగా ఈ పద్ధతికి గల మరొక పేరు ఏమిటి? బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ది ప్రాసెస్? సో మనకి క్లోరిన్ 3 ఏర్పడతాయని చెప్పాను కదండి. బ్రెయిన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణలో క్లోరిన్ ఏర్పడుతుంది, హైడ్రోజన్ ఏర్పడుతుంది, ఇంకొకటి కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ అనే ఒక బేస్ ఏర్పడుతుంది. ఇది బేస్కే ఆల్కలీ అని కూడా పేరు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ క్లోరిన్ ఏర్పడుతుంది, ఇక్కడేమో ఆల్కలీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్కి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని పిలుస్తారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణకే మరో పేరు ఏంటి అని అడిగితే ఎగ్జామ్లో క్లోర్ ఆల్కలీ ప్రక్రియ, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని పిలుస్తారండి. నెక్స్ట్, బ్రెయిన్ ద్రావణం యొక్క విద్యుత్ విశ్లేషణ ద్వారా ఏర్పడిన క్లోరిన్ వాయువుతో ఏ రసాయనాలు తయారు చేస్తారు? సో ఈ క్లోరిన్ వాయువు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే మనం HCl తయారు చేయడానికి ఉపయోగిస్తారండి. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ CaOCl2 అని చెప్పి ఈ బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారు చేయడానికి రెండింటికి కూడా మనకి ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో వచ్చిన క్లోరిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ బ్రెయిన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణలో. సో అది ఈ క్వశ్చన్. దానికి సంబంధించి ఇంకేమన్నా ఎగ్జామ్లో అడగడానికి ఆ టాపిక్ మీద ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 1-లైనర్ రూపంలో ఇచ్చానండి. మీకు పెద్దగా పేజీలు ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం అలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
12 వోల్ట్ల బ్యాటరీ. సో ఇంగ్లీష్నే ప్రిఫర్ చేయండి. మరీ చెప్తున్నాను, గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ఇంగ్లీష్లోనే ఎక్కువగా మనం చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే పేపరు ఆల్ ఓవర్ ఇండియా తయారవుతుంది, దాన్ని ట్రూ ట్రాన్స్లేట్ చేసేస్తారు తెలుగులో. కాబట్టి తెలుగు పదాలు తప్పు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా మనకు అర్థం కాకపోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 12 volts బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ an unknown resistor. If a current of 2 milliamperes is flowing through the circuit, what is the value of the resistance అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుంటే మనకి రెసిస్టెన్స్కి, వోల్టేజ్కి, కరెంట్కి మధ్య సంబంధం అడుగుతున్నాడండి. దానికి సంబంధించిన ఫార్ములా ఓమ్స్లా చెప్తుంది. V=IR అనేది ఫార్ములా అండి. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలి, I ఉన్న చోట కరెంట్ తీసుకోవాలి, R ఏమో రెసిస్టెన్స్. మనకి ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్లో వోల్టేజ్ ఇచ్చేసాడు, అంటే V వాల్యూ ఇచ్చేసాడు. నెక్స్ట్ కరెంట్ ఇచ్చేసాడు, మిల్లీ ఆంపియర్స్లో ఇచ్చాడు. మనం ఏం కట్టాలంటే R కట్టాలి. సో R కట్టాలి కాబట్టి ఈ I అటు వెళ్ళిపోతే ఏమవుద్దంటే మనకి R=V/I అనేది సూత్రం వస్తుందండి. సో V వాల్యూ ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు, బై కరెంట్ వాల్యూ 2 ఆంపియర్స్ ఇవ్వలేదండి, మిల్లీ ఇచ్చాడు. మిల్లీ అంటే 10⁻³ అని అర్థం అండి. కాబట్టి గుర్తుపెట్టుకుంటాడు, మిల్లీ ఆంపియర్స్ 2 ఇచ్చాడు కదండి, 2 ఇక్కడ వేసేయకూడదు. ఆడు ఇచ్చింది ఆంపియర్స్ కాదు, మిల్లీ ఆంపియర్స్. మిల్లీ అనగానే 10⁻³ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఈ 12లో 6 టైమ్స్ పోతుంది. ఓకే, కాబట్టి పైన 6 ఉంది. ఈ 10⁻³ పైకి వెళ్తే 10⁻+3 అవుతుందండి. 10⁻+3 అంటే 1000. సో ఈ 1000 ఇంటూ 6000 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 6000 ఓమ్స్ అనేది దీని రైట్ ఆన్సర్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి VIR ఈ 3 ఇచ్చి వీటి మధ్య రిలేషన్ మీద లెక్క చేయాల్సి వస్తే V=IR అనే సూత్రాన్ని మనం వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ కోసం ఇటువంటి లెక్కలు 3-4 ఇచ్చానండి. ఇక్కడ సేమ్ అదే మోడల్, కొంత అటు ఇటు మార్చి ఇవ్వడం జరిగింది. ఒక 100 ohms రెసిస్టార్. సో ఓమ్ అన్నాడు అంటే అది R వాల్యూ ఇచ్చేసాడండి, 100 కాదు 1000 ఇచ్చాడు, 1000 ohms. ఈజ్ కనెక్టెడ్ టు ఏ 10 volts బ్యాటరీ. వోల్టేజ్ కూడా ఇచ్చేసాడు, 10 volts బ్యాటరీ, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు I వాల్యూ ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, V=IR. కాబట్టి మనం ఇప్పుడు I కట్టాలి కాబట్టి R ఇటు పంపేస్తామండి. అప్పుడు ఏమవుతుంది, I=V/R అది ఫార్ములా. ఈ ఫార్ములా ఉపయోగిస్తామండి. ఇక్కడ V ఉన్న చోట 10 పెట్టుకోవాలి, R ఉన్న చోట 1000 పెట్టుకోవాలి. అంటే ఏమవుతుంది, పైన 10 వస్తుంది, కింద 1000 వస్తుంది. ఈ 0 కట్ అయితే 1/100 మిగులుతుందండి. సో 1/100 1/100 అంటే 0.01. అది మనకి కరెంట్ 0.01 యాంపియర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సేమ్ అదే ఫార్ములాతో ఇంకొన్ని లెక్కలు ఇచ్చాను, చూద్దాం. అన్నీ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆన్సర్ని చెప్పకముందే మీరు చేసుకుంటే మీకు ఓకే అవుతుంది, అలవాటు అవుతుంది. సో 400 ohms ఇచ్చాడు, అంటే మళ్ళీ R వాల్యూ ఇచ్చాడండి 400. కరెంట్ ఇచ్చాడు, బట్ I వాల్యూ 0.5 ఆంపియర్స్ ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి, V=IR. సో I తెలుసు, R తెలుసు. I ఏమో 0.5, R ఏమో 400. సో 0.5ని 400తో గుణిస్తే ఏమొస్తుందంటే మనకి ఈ 0 కట్ అయితే ఇది 5 అయిపోతుందండి. 540లో 200. కాబట్టి ఆన్సర్ 200 volts అనేది మన ఆన్సర్ అవుద్ది. సో 200 volts దీని యొక్క ఆన్సర్. అలా మనం చేసుకోవాలండి. ఇంకొక లెక్క ఇచ్చాను, మరి ఎక్కువ ఇస్తే బోర్ కొట్టేస్తుంది మీకు కూడా అని చెప్పి దీంతో ఈ మోడల్ లాస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంటే నెక్స్ట్ వేరే పేపర్ తీసుకుంటాను, ఆ పేపర్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఇంకొన్ని ఇక్కడ ఇవ్వని నేను యాడ్ చేస్తానండి. ఒక 9 volts బ్యాటరీ ఉందన్నాడు. సో V వాల్యూ 9 ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, I వాల్యూ 3 milliamperes అంటే 3 × 10⁻³ తీసుకోవాలి. R వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫార్ములా V=IR. ఇప్పుడు R అడిగాడు కాబట్టి I ఇటు వచ్చేస్తే ఏమవుతుందండి, V/I అవుతుంది. సో V/I మనం ఇప్పుడు చేయాలి. V వాల్యూ ఎంత, 9, పైన 9 ఉంటుంది, కిందేమో 3 × 10⁻³ సో 9/3 × 10⁻³ ఈ 3 ఇక్కడ 3 సార్లు పోగా ఈ 10⁻³ పైకి వచ్చేస్తే 10⁻+3 అవుతుంది. సో 3 × 10⁻³ అంటే 3 × 1000 3000 అనేది మన ఆన్సర్. సో ఆన్సర్ 3000 ohms అవుతుందండి. సో అవి మనకి కొన్ని లెక్కలు. ఇంకోటి ఇచ్చాను, ఇది మీరు జస్ట్ ఆన్సర్ ఇచ్చేసాను, ఇక్కడ చెక్ చేసుకోండి ఎలా వచ్చిందో, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీనేమో ఓల్డ్ పేపర్లో వేయండి, రెడ్ కలర్లో ఇచ్చినవి నేను సొంతంగా ఫ్రేమ్ చేసి మీకు ఎడిషనల్గా ఇచ్చినవి అనమాట. సో గ్రీన్ కలర్లో క్వశ్చన్ చూడండి, ఇది ఓల్డ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క స్పెరికల్ మిర్రర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్లో చదువుతానండి. ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ ఈస్ కట్. సో ఒక్కసారి జాగ్రత్త చూస్తే ఇది మిర్రర్ అనుకోండి. ఈ మిర్రర్ని ఇలా పొడిగిస్తే కంపల్సరీ మనకు ఒక స్పియర్ అవుతుంది. అంటే ఇది ఈ మిర్రర్ని ఈ స్పియర్ నుంచే మనం కట్ చేసాం. ఈ స్పియర్లో ఇది ఒక పార్ట్ ఆ మిర్రర్ అనేది. దీని యొక్క సెంటర్నే, ఆ స్పియర్ యొక్క సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాడు. ఇది రైట్ అండి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే మిర్రర్ తెచ్చుకున్నామో ఈ మిర్రర్ అనేది ఏ స్పియర్లో భాగమో ఆ స్పియర్ యొక్క సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సో ఫస్ట్ S1 స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2కి వెళ్దాం. ద అపరేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ ఈజ్ కట్ పార్ట్. సో మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఇదే మిర్రర్ ఇలా ఫామ్ అయితే ఇలా మనకి స్పియర్ వస్తుంది. సో ఇక్కడి నుంచి ఈ దూరం ఈ డయామీటర్ని ఏమంటున్నాడంటే దాన్ని అపరేచర్ అంటారు అన్నాడు. ఇది తప్పండి. అపరేచర్ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏదైతే మిర్రర్ మనం తెచ్చుకున్నామో ఈ మిర్రర్ ఈ పైనుంచి కింది వరకు ఉన్న దూరాన్ని మనం ఏమంటామంటే అపరేచర్ అంటామండి. అంతే తప్ప ఇది ఎందులో పాటో ఈ మొత్తం డయామీటర్ని మనం అపరేచర్ అనం. సో కాబట్టి రెండోది తప్పు, అది అపరేచర్ కాదండి. నెక్స్ట్ మూడోది, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ద మిడ్ పాయింట్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. సో ఇలా స్పెరికల్ మిర్రర్ ఉంది, ఒక్క నిమిషం అండి. ఇలా స్పెరికల్ మిర్రర్ ఉంది. ఈ స్పెరికల్ మిర్రర్లో ఇక్కడ మనకి పోల్ అనేది ఉంటుంది, ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళే లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. కరెక్ట్గా ఈ రెండింటికి మధ్యలో మనకి నాభి ఫోకస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇది రైట్ అండి. ఈ ఫోకస్ అనేది ఖచ్చితంగా ఈ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉండేదే ఫోకస్. కాబట్టి ఇది కంపల్సరీ రైట్ ఆన్సర్. సో కాబట్టి 1 కరెక్ట్ అండి, 3 కరెక్ట్. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ ట్రూ, మిగతావి ఈ 2 అనేది తప్పండి. సో అలా మనం దీన్ని ఆన్సర్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రతి పార్ట్కి మనకి ఐడియా ఉండాలి. ఆ స్పెరికల్ మిర్రర్లో పార్ట్స్ ఏంటి, వాటి మధ్య సంబంధాలు ఏంటి అనేది కంపల్సరీ మనకి తెలిసి ఉండాలి. వాటి మీద మీకు అవగాహన కోసం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. దర్పణం యొక్క మధ్య భాగాన్ని ఏమంటారు? సో ఇది దర్పణం అయితే ఈ దర్పణం యొక్క మధ్య భాగాన్ని పోల్ అంటారండి. ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది మిర్రర్ని ఏమంటామంటే పోల్, తెలుగులో దీన్నే ధ్రువం అంటారు. పేపర్ తెలుగులో ఇవ్వడని నేను అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదండి. తెలుగు మీడియంలో పేపర్ ఉంటుందా, బైలింగ్వల్గా ఇస్తాడా లేకపోతే సింగిల్ ఇస్తాడా అనేది ఐడియా అయితే లేదు. ఏమనుకోవద్దు, ఏమీ తెలియకుండా ఇటు వీడియో అలా చేసాడు అనుకోవద్దు. నేను ఓల్డ్ పేపర్ తీసుకుని నాకు సైన్స్ వచ్చు కాబట్టి మీకు ఉపయోగపడద్దని చేస్తున్నాను తప్ప నాకు ఎగ్జామ్ బైలింగ్వల్గా ఇస్తాడా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనేది మాత్రం నిజంగానే ఐడియా లేదండి. దర్పణం అనేది ఏ గోళంలో భాగమో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఏమంటారు? సో విచ్ స్పియర్ ఈజ్ ఎ మిర్రర్ ఏ పార్ట్ ఆఫ్, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇలా మరొకసారి బొమ్మ గీస్తున్నానండి. ఇలా మనకు మిర్రర్ ఉంది, అది చెప్పాను మీకు ఆల్రెడీ ఇందాక. ఇది ఏ స్పియర్లో పార్టో ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. దీన్ని C అనే అక్షరంతో చూపిస్తారు. ఈ మిర్రర్ యొక్క మధ్య భాగాన్ని పోల్ అంటారు, దాన్ని Pతో చూపిస్తారు. ఓకేనండి. ఈ రెండింటిని కలుపుతూ వెళ్ళే ఇలా రేఖని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారండి. అది నెక్స్ట్ ఇచ్చాను. దర్పణం యొక్క ధ్రువానికి అంటే పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కలుపుతూ మిడ్ పాయింట్ని ఏమంటారు? మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? సో ఇది P, ఇది C, రెండింటికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండేదాన్ని ఫోకస్ అంటారండి, నాభి అంటారు తెలుగులో. సో దర్పణం యొక్క ధ్రువానికి మరియు వక్రతా కేంద్రానికి ఉన్న మధ్య బిందువుని నాభి అంటారు. ద పాయింట్ మిడ్వే బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకస్. సో మీకు ప్రధానాక్షం గురించి ఇక్కడ క్వశ్చన్ అవ్వలేదు కానీ నేను చెప్పాను కాబట్టి ఓకే అండి. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణాలు దర్పణం వల్ల పరావర్తనం చెంది ఏ బిందువు వద్ద కలుస్తాయి? ప్యారలల్ రేస్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్లెక్టెడ్ బై ఎ మిర్రర్ మీట్ ఎట్ విచ్ పాయింట్? సో ఇలా ఒక మిర్రర్ ఉందండి, ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా కొన్ని ప్యారలల్ రేస్ వచ్చినాయి అనుకోండి, ఈ ప్యారలల్ రేస్ అన్నీ వచ్చి ఈ మిర్రర్ని టచ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయండి. ఈ మీట్ అయిన పాయింట్నే మనం ఫోకస్ అంటాం లేదా నాభి అని పిలుస్తారు. కాబట్టి ఆన్సర్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణాలు దర్పణం వల్ల పరావర్తనం చెంది నాభి వద్ద కలుస్తాయి.
ఇంగ్లీష్లో ద ప్యారలల్ రేస్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దీన్నే ఈ రేస్ని ఇలా ఇవ్వడం ఒకసారి పెరాక్సియల్ రేస్ అంటాడండి. పెరాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా ప్యారలల్గా వెళ్ళే రేస్ని పెరాక్సియల్ రేస్ అంటారు. పెరాక్సియల్ రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీట్ అయ్యే పాయింట్ని ఫోకస్ అంటారు. నెక్స్ట్, దర్పణం యొక్క ధ్రువానికి మరియు వక్రతా కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు? సో ఈ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న దూరాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారండి. సో ఆన్సర్ దానికి రేడియస్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ మిర్రర్ అంటే ఆన్సర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్? సో ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండి మధ్యలో ఫోకస్ ఉంటుంది. ఈ పోల్కి ఈ ఫోకస్కి మధ్య ఉన్న దూరాన్ని ఫోకల్ లెంగ్త్ అని పిలుస్తారండి. తెలుగులో నాభ్యాంతరము అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది P, ఇది C, ఇది F ఉంటే దీనికి దూరం 10 అయితే దీనికి కూడా దూరం 10 అవుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ఉంటుందండి. ఓకేనండి. సో F కనుక 10 ఉంటే R అంటే రేడియస్ అనేది 20 ఉంటుందండి. కరెక్ట్గా దీనికి డబల్ ఇది ఉంటుంది. F కనుక 30 అయితే R వాల్యూ 60 అవుతుందండి. కరెక్ట్గా ఈ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుందో దానికి డబల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉంటుంది. అది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్య రిలేషన్ ఏంటి? ఫోకల్ లెంగ్త్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి రిలేషన్ ఏంటంటే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలంటే ఫోకల్ లెంగ్త్ని 2తో గుణించాలి. ఇందాక చెప్పాను, ఫోకల్ లెంగ్త్ 30 అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 60 అవుతుందని చెప్పాను. అంటే దీన్ని ఏం చేస్తున్నామండి, 2తో గుణిస్తున్నాం. అంటే 2 × F చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? R. అది రెండింటి మధ్య రిలేషన్ అండి. R కావాలంటే Fని 2తో గుణించాలి. అదే F కావాలంటే Rని 2తో భాగించాలి. ఇది ఒక రిలేషన్ మీకు అర్థమవుతుందో లేదో చూడండి, కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ. సో ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ అదే పేపర్లో ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం కరెంట్ యొక్క డైరెక్షన్ని చూపించేది ఎవరు? సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం కరెంట్ యొక్క డైరెక్షన్ని బొటనవేలు చూపిస్తుంది. ఇలా కర్ల్డ్ ఫింగర్స్, ఇందాక చెప్పాను మీకు, కర్ల్డ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని చూపిస్తుంది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని మీకు అందించడం కోసం చేశానండి. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్కి మరో పేరు ఉంది, మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్. ఇక్కడ కనపడుతుంది చూడండి, మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ అని చెప్పి మీకు కింద ఇక్కడ కనపడుతుంది. సో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్కే మరో పేరు ఏంటి అంటే, ఒకసారి ఎగ్జామ్లో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇవ్వడం మనకి ఏమిస్తాడంటే మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ ఇస్తాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉన్న ఈ కార్క్ స్క్రూ రూల్ ఉన్న ఒకటే. ఇక్కడ కార్క్ స్క్రూ చూడండి, మనం ఇలా తిప్పుతుంటే ఈ స్క్రూ ఏమవుతుంది, లోపలికి దిగుతూ ఉంటుంది కదండి. ఆ స్క్రూ వెళ్ళే డైరెక్షన్ ఏమో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ చూపిస్తుంది. మనం తిప్పే డైరెక్షన్, దీన్ని బిగించాలంటే మనం ఎటు సైడ్ అయితే తిప్పుతున్నామో ఆ తిప్పే డైరెక్షన్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని చూపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, అది మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ చెప్తుంది అనమాట. దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్లో విద్యుత్ ప్రవాహ దిశను చూపించేది ఏది? ఇన్ మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ విచ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఏది ఇండికేట్ చేస్తుంది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్? స్క్రూ దిగే దిశ, స్క్రూ కదిలే దిశ మనకి డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ని చూపిస్తుంది. స్క్రూ రొటేషన్ డైరెక్షన్, స్క్రూ ఎటైతే వెళ్తుందో అది మనకి విద్యుత్ ప్రవాహ దిశను చూపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది అదే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ద ఐడియల్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ని మనం ఏ విధంగా వ్యర్థాలను నివారించవచ్చు? మెటల్స్ని సాధారణంగా రీసైకిల్ చేస్తామండి. ప్రతి మెటల్, ఇనుముని రీసైకిల్ చేస్తాం, అల్యూమినియం రీసైకిల్ చేస్తాం. ఏ మెటల్ అయినా ఆ వ్యర్థాలన్నింటినీ ఎక్కడ పారబోయారండి, ప్రతి మెటల్కి దాని వాల్యూ దానికి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ రీసైక్లింగ్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే, దీనికి అప్లికేషన్ అంటే నాకు పెద్దగా ఏమీ కనపడలేదు, అందుకని వేరే అప్లికేషన్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వలేదు. సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అడిగాడండి అదే పేపర్లో. సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి దీన్ని సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సింబల్ ఆఫ్ సెల్ లేదా బ్యాటరీ, అంటే సింగిల్గా ఉంటే సెల్ అంటారు, ఇటువంటి 3-4 కలిస్తే దాన్ని బ్యాటరీ అంటారు. నెక్స్ట్ ఓకే, ఇది ఫ్యూజ్ యొక్క సింబల్. సో ఇలా సింబల్స్ మీద మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడండి. కాబట్టి ఇక్కడ మీకు ఈ సింబల్స్ అన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. ఈ సింబల్స్ అన్నీ మీరు ఒక్కసారి చూసుకొని చదువుకోండి. మీకు కొన్ని అలవాటు అవడం కోసం ఇక్కడ సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలక్ట్రిక్ సెల్, ఇవి కాంబినేషన్ ఆఫ్ సెల్స్, దీన్నే బ్యాటరీ అంటారు.
ఇది ఇది కీ ఓపెన్ పొజిషన్లో, ఇలా మధ్యలో చుక్క పెడితే క్లోజ్డ్ పొజిషన్లో. ఇది ఒక వైర్కి మరో వైర్ జాయింట్ అయినట్టు లెక్క. ఇది ఒక వైర్ మరో వైర్ జాయింట్ అవ్వకుండా ఒక వైర్ మరో వైర్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నట్టు చూపించే సింబల్ అది. అంటే నేను 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే ఇచ్చాను. సో ఇది బల్బు యొక్క సింబల్, ఇక్కడ ఉంది కదండి బల్బు యొక్క సింబల్. ఓకే, ఇదే సింబల్ ఎలా ఇచ్చి ఇలా పైన ఇలా ఇస్తే బల్బు గ్లో అవుతున్నట్టు లెక్క. ఓకేనండి. సో దానికి దీనికి తేడా ఏమి లేదు, జస్ట్ ఇలా పైన ఇలా ఇస్తే బల్బు గ్లో అవుతున్నట్టు లెక్క. సో దీన్ని రెసిస్టెన్స్ అంటారు. మన అడిగిన క్వశ్చన్లో అదే ఇచ్చాడు క్వశ్చన్. ఈ బొమ్మ ఇచ్చి ఇది ఏంటి అని అడిగాడు, రెసిస్టెన్స్. మీకు క్లియర్గానే కనపడుతున్నాయి అనుకుంటున్నాను ఇవి. దీన్ని రెసిస్టార్, రియోస్టాట్ అంటారండి. దీన్ని రియోస్టాట్ చూసుకోండి. జస్ట్ ఇలాగైనా ఇవ్వచ్చు, ఇలాగైనా ఇవ్వచ్చు. దాన్ని రియోస్టాట్ అంటాం. ఇది యామ్మీటర్, ఇది వోల్ట్ మీటర్. సో ఇవి మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న బొమ్మలు. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకుంటే మీకు బోర్డు చాలా దొరుకుతాయండి. మెయిన్ ఫోకస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద చూసుకోండి. లేదు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకుని ఈ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్లో ఆ బొమ్మలన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఇందులో ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్లోకి వస్తాయి అని ఇచ్చాడు. కాంబినేషన్, డబల్ డిస్ప్లేస్మెంట్, రెడాక్స్ రియాక్షన్స్, డికంపోజిషన్ రియాక్షన్స్ అని. సాధారణంగా ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అన్నీ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండి. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో మనకి వాటర్లో కరగని పదార్థం ఒకటి ఏర్పడుతుంది. ఏదైతే వాటర్లో కరగని పదార్థం ఏర్పడిందో దాన్నే మనం ప్రెసిపిటేట్, అవక్షేపం అని పిలుస్తారండి తెలుగులో. కాబట్టి అది దాని ఆన్సర్. ఇక్కడ ఇలా రియాక్షన్స్ మీద అడుగుతున్నాడని ఇక్కడ కొన్ని రియాక్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సాధారణంగా అన్ని కాంబినేషన్ రియాక్షన్స్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సో కాంబినేషన్ రియాక్షన్స్ అనేవి ఏ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయంటే ఆల్ కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అండి. కాబట్టి దీని ఆన్సర్ ఎగ్జోథెర్మిక్ అవుతుంది. సో తెలుగులో ఎగ్జోథెర్మిక్నే ఉష్ణమోచక చర్యలు అంటారు. ఇంగ్లీష్ మెయిన్ చూసుకోండి, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటారు. సో అలాగే ఆల్ డికంపోజిషన్ రియాక్షన్స్, సాధారణంగా అన్ని డికంపోజిషన్ రియాక్షన్స్ని ఏ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారంటే డికంపోజిషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎండోథెర్మిక్ రియాక్షన్స్. మీకు ఎగ్జోథెర్మిక్ ఎండోథెర్మిక్ తేడా తెలుసు అనుకుని చెప్పేస్తున్నాను. ఏదైనా రియాక్షన్లో హీట్ కనుక బయటకు వచ్చేస్తే అంటే ప్రయోగం జరుగుతున్నప్పుడు టెస్ట్ ట్యూబ్లు పరికరాలన్నీ వేడెక్కిపోతూ ఉంటే దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటాం. అలా కాకుండా రియాక్షన్లో వేడిని అది తీసుకుంటూ ఉంటే అంటే రియాక్షన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ని రియాక్షన్ తీసేసుకుంటూ ఉంటుంది. అంటే దానికి వేడి అవసరం అవుతుంది లేదా ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. అది శక్తిని కనుక తీసుకుంటే రియాక్షన్, దాన్ని ఎండోథెర్మిక్ అంటాం. కాబట్టి ఇక్కడ అన్ని డికంపోజిషన్ రియాక్షన్స్ సాధారణంగా ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అవుతాయి. నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ ఏ రకమైన రియాక్షన్? సో నీటిని విద్యుత్ విశ్లేషణ చేయాలి అంటే మనం దీనికి కరెంట్ సప్లై చేయాలి, అవునా కదండి? కరెంట్ సప్లై చేస్తున్నామంటే ఆ రియాక్షన్ ఎనర్జీని తీసుకుంటున్నట్ట, మనకి ఎనర్జీని ఇస్తున్నట్ట? ఎనర్జీని తీసుకుంటుంది. కాబట్టి ఇది ఎనర్జీని తీసేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం, ఎనర్జీ తీసుకుంటే ఎండోథెర్మిక్ రియాక్షన్, ఎనర్జీ ఇస్తే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. కాబట్టి దీని ఆన్సర్ ఎండోథెర్మిక్ రియాక్షన్. సో ఇక్కడ ఇంకోటి చదివండి, మరి డికంపోజిషన్ అయిందంటే ఇక్కడ ఏం చెప్పాను, అన్ని డికంపోజిషన్ రియాక్షన్స్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అని చెప్పాను. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే ఇక్కడ డికంపోజిషన్ అయ్యింది. నెక్స్ట్, సాధారణంగా కాంతి రసాయన చర్యలు ఫోటోకెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి? ఫోటోకెమికల్ రియాక్షన్ అంటే సన్లైట్ని తీసుకుంటాయి, సూర్యకాంతి సమక్షంలో జరుగుతాయి. సన్లైట్ని అవి తీసేసుకుంటున్నాయి అంటే మళ్ళీ ఎనర్జీని తీసేసుకుంటున్నాయి. ఎనర్జీని తీసేసుకుంటే ఎనర్జీని తీసుకునే రియాక్షన్స్ అన్నీ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. కాబట్టి ఆన్సర్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అవుతుంది. అవి డికంపోజిషన్ కూడా అవుతుంది. నెక్స్ట్, which type of reaction occurs when a more reactive metal is placed in the solution of less reactive metal? సో ఏదైనా ఒక లెస్ రియాక్టివ్ మెటల్ తీసుకుందాం. కాపర్ సల్ఫేట్ అనేది ఇది లెస్ రియాక్టివ్ మెటల్ యొక్క సాల్ట్. దాంట్లో హై రియాక్టివ్ మెటల్ని పడేసాను, ఐరన్. ఈ ఐరన్ వెళ్ళి ఈ కాపర్ని డిస్ప్లేస్ చేసేస్తుంది. ఎందుకని ఇది హై రియాక్టివ్, ఇదేమో లెస్ రియాక్టివ్. కాబట్టి కాపర్ని తీసేసి దాని ప్లేస్లోకి ఈ ఐరన్ వెళ్ళిపోతుందండి. కాబట్టి అల్పచర్యాశీలత, లెస్ రియాక్టివిటీ గల మెటల్ సొల్యూషన్స్లో హై రియాక్టివిటీ మెటల్ని కనుక వేసేస్తే మనకు జరిగే రియాక్షన్స్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఆన్సర్ సరిగ్గా డిస్ప్లేస్మెంట్ అవుతుందండి. అది లేదా సింగిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని అంటే మనకి డబల్ డిస్ప్లేస్మెంట్నే, అదే డబల్ డికంపోజిషన్ అన్న డబల్ డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరిగే రియాక్షన్ డిస్ప్లేస్మెంట్. సో అక్కడికి ఆ క్వశ్చన్స్ అయినాయండి. ఇక్కడ మరొక లైట్ మీద క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది.
ఏ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ఏ కాన్కేవ్ లెన్స్ అని ఇచ్చాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక బీమ్ ఆఫ్ లైట్ కాన్కేవ్ లెన్స్తో వెళ్ళిన తర్వాత ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ బిహైండ్ ద లెన్స్, ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కొంచెం కష్టమైన క్వశ్చనే, జాగ్రత్తగా చూడండి. ఇది కాన్కేవ్ లెన్స్ ఇలా ఉంటుందండి. కాన్కేవ్ లెన్స్ మీద లైట్ పడ్డప్పుడు మనకి ఇలా ఒకసారి వెనక్కి వెళ్దాం, ఏమనుకోవద్దు. సో ఇలా కాన్కేవ్ లెన్స్ మీద ఒక లైట్ పడి ఇది ఇలా డీవియేట్ అయింది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. దాన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే అది మీట్ అయ్యే పాయింట్ని మనం ఫోకస్ అంటాం. ఓకే, సో ఈ ఫోకస్ ఎంత దూరంలో ఉందని ఇచ్చాడంటే 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అని ఇచ్చాడంటే దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఇచ్చేసాడు. ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చాడంటే 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అది అడిచ్చింది. అడిచ్చిన 25 సెంటీమీటర్స్ దేనికి సమానంగా ఉంటుందంటే ఫోకల్ లెంగ్త్కి సమానంగా ఉంటుంది. ఆడేం పవర్ అడిగాడు. సో గుర్తుపెట్టుకోండి, పవర్కి ఫార్ములా P = 1/f. అది మీటర్స్లో ఇస్తే, క్వశ్చన్లో సెంటీమీటర్స్ ఇస్తే ఇదే ఫార్ములా 100/f అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు వాడాల్సిన ఫార్ములా P = 100/f. ఓకే, సో ఆ ఫార్ములా బట్టి ఇప్పుడు లెక్క చేద్దాం. ఆన్సర్ చూస్తాక కాదు, ప్లేస్ ఇక్కడ వెయిట్ ఎక్కువగా ఉంటుందంటే దాన్ని బట్టి చేద్దామని. సో P = 100/f. ఇప్పుడు ఎంత వచ్చిందండి మనకి 25. కాకపోతే ఇది ఏ లెన్స్ చూసుకోవాలి. కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ వాల్యూ నెగిటివ్ తీసుకోవాలి, కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ వాల్యూ పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఎందుకని మాత్రం అడగొద్దు, దానికి చాలా టైం అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎప్పుడన్నా టైం ఉండి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు కంపల్సరీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో బాగా గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్కి అయితే ఫోకల్ లెంగ్త్ నెగిటివ్, కాన్వెక్స్కి అయితే ఫోకల్ లెంగ్త్ పాజిటివ్, లెన్సెస్కి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 100/f వాల్యూ -25 తీసుకుంటాం. ఇది ఎందులో ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. సో ఆన్సర్ P = -4 వచ్చింది. సో ఆన్సర్ -4 డయాప్టర్స్ అవుతుంది. సో ఇది మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది, ఇది కూడా చేసేద్దాం. సో మళ్ళీ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ 40 అన్నాడు, పవర్ ఎంత అని అడిగాడు. సో P = 100/f. సో ఎఫ్ ఎంత అంటే -40 తీసుకోవాలి, 0 కట్ అవుతుంది. ఈ 4 ఇక్కడ 2.5 టైమ్స్ కట్ అవుతుంది. కాబట్టి P వాల్యూ ఏమవుతుంది అంటే -2.5 డయాప్టర్స్ అవుతుంది. నెక్స్ట్ పవర్ ఇచ్చాడు, పవర్ వాల్యూ +5 ఇచ్చాడు. సో P = +5 డయాప్టర్స్. ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడుగుతున్నాడు. సో P = 1/f. ఓకేనండి, P వాల్యూ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. +5 అని ఆడే చెప్పాడు కాబట్టి ఇది ఏ లెన్స్ అవుతుంది, కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. సో = 1/f. మనకి F కావాలి కాబట్టి ఈ Fని పంపి 5ని పంపండి, అప్పుడు F = 1/5 అవుతుంది. 1/5 అంటే ఆన్సర్ 0.2 డయాప్టర్స్, 0.2 మీటర్స్. సో మీటర్స్ కాబట్టి ఇక్కడ నేను 1 తీసుకున్నాను. ఇదే 100/5 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. అప్పుడు అది సెంటీమీటర్స్ అవుతుంది. సో మీటర్స్లో కావాలంటే 1/f, సెంటీమీటర్స్లో కావాలంటే 100/f. ఓకేనండి, సో చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో దీని ఆన్సర్ 0.2 మీటర్స్ లేదా 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాడు లెన్స్ యొక్క పవర్ ఇచ్చాడు -2 డయాప్టర్స్. ఇది కాన్కేవా కాన్వెక్సా అని అడుగుతున్నాడు. ఇందాకే చెప్పాను మీకు, -2 ఇస్తే అది కంపల్సరీ కాన్కేవ్ అని, కాబట్టి ఆన్సర్ కాన్కేవ్. తెలుగులో కూడా కాన్కేవ్ కాన్వెక్స్ అని ఇచ్చానండి, అంటే ట్రూ ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఇది కూడా పొటాకార కుంభాకార. నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ -3 డయాప్టర్స్, ఫోకల్ లెంగ్త్ ఇన్ సెంటీమీటర్స్ ఎంత అని అడిగాడు. సో ఇది మీరు ఒకసారి చేసుకుని 100/f ఫార్ములా వాడండి. 100/f ఫార్ములా వాడితే మీకు -33.33 సెంటీమీటర్స్ వస్తుందో లేదో చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ మీద క్వశ్చన్ అడిగాడండి. ఇది NCERT టెక్స్ట్ బుక్లో మనకి ఏ లెసన్లో ఉంటుందంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్లో మనకి ఈ న్యూలాండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్టేవ్స్ ఉంటుంది. దాని ప్రకారం ఎన్నో ఎలిమెంట్ మళ్ళీ తిరిగి దాని యొక్క లక్షణాలు పునరావృతం అవుతూ ఉంటాయి అని చెప్పి ఇచ్చాడు. అకార్డింగ్ టు ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, ఎవ్రీ ఎలిమెంట్ హ్యాడ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్. సో మొదటి దాని లక్షణాలు మళ్ళీ ఎన్నో ఎలిమెంట్ యొక్క లక్షణాలతో పోలి ఉంటాయని అడిగాడు. ఆక్టా అంటేనే మనకి అది 8 అని అర్థం అండి. కాబట్టి మొదటి దాని లక్షణాలు మళ్ళీ 8వ దాని లక్షణాలతో పోలికలు కలిగి ఉంటాయి. కాబట్టి ఆన్సర్ 8.
సో ఎవరి మూలకాల వర్గీకరణను సంగీత స్వరాలతో పోలుస్తారు? సో ఇది కూడా ఆలస్యం నుంచే. సో ఈ క్వశ్చన్ అడిగాడు కాబట్టి దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి సంబంధించి ఎవరి వర్గీకరణను మన సంగీత స్వరాలతో పోలుస్తారు? హూజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వాజ్ కంపేర్ టు మ్యూజికల్ నోట్స్ అంటే ఇతందేనండి. ఆక్టా వేవ్స్ అంటే స్వరాలు, 8 స్వరాలు అంటే సంగీత స్వరాలండి. సో న్యూల్యాండ్ ఆక్టేవ్స్నే మనం ఏమంటామంటే ఈ మ్యూజికల్ నోట్స్తో పోల్చిన క్లాసిఫికేషన్ ఏదంటే న్యూల్యాండ్స్దే. న్యూల్యాండ్స్ వర్గీకరణ ఏ మూలకం వరకు మాత్రమే పనిచేస్తుంది? సో అప్ టు విచ్ ఎలిమెంట్ వాజ్ ద న్యూల్యాండ్స్ కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ కరెక్ట్. ఎక్కడ దాకా సూట్ అయిందంటే ఇతని క్యాల్షియం వరకు, అటామిక్ నెంబర్ 20 వరకు మాత్రమే ఇతని క్లాసిఫికేషన్ సరిగ్గా పనిచేస్తుందంటే, తర్వాత ఇతను చెప్పినట్లు 8వ మూలకం తర్వాత రిపీట్ అవ్వట్లేదు లక్షణాలు, కాబట్టి ఆన్సర్ కాల్షియం. ఎవరి మూలకాల వర్గీకరణని త్రిక సిద్ధాంతం అంటారు? ట్రయాడ్స్ అని ఎవరి క్లాసిఫికేషన్ని పిలుస్తారంటే డాబరీనర్ అండి. డాబరీనర్ క్లాసిఫికేషన్నే ట్రయాడ్స్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి మూలకాల వర్గీకరణ ఫస్ట్ క్లాసిఫికేషన్ చేసిన వ్యక్తి కూడా డాబరీనరేనండి. సో ఇతని వర్గీకరణే ట్రయాడ్ అని పిలుస్తారు. అకార్డింగ్ టు డాబరీనర్ ట్రయాడ్, ద అటామిక్ మాస్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ అని అడిగాడు. సో ఇతను కనుక ఎక్స్, వై, జెడ్ అనే 3 ఎలిమెంట్స్ని కనుక ఒక ట్రయాడ్గా అతను ఇస్తే మనకి దీని యొక్క బరువు ఏదైతే మధ్యదాని బరువు ఉంటుందో అది ఎలా వస్తుందంటే మొదటి దానిది, మూడో దానిది, ఈ రెండింటి బరువులు యావరేజ్ కట్టేస్తే దీని అటామిక్ వెయిట్ కలిపేసి 2తో భాగిస్తే యావరేజ్ కడితే ఈ మధ్యదాని అటామిక్ వెయిట్కి సరిపోతుంది అని చెప్పి డాబరీనర్ క్లాసిఫై చేశాడండి. అందువల్ల ఆన్సర్ ఏమవుతుందంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క వెయిట్ దేని యావరేజ్కి సరిపోద్ది అంటే ఫస్ట్ది, థర్డ్ దాని యొక్క యావరేజ్కి సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ మిగతా 2 మూలకాలు అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా అదే ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ కార్బన్కి సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కార్బన్ ఈజ్ ఏ మెటలాయిడ్ ఇన్ నేచర్. తప్పండి, కార్బన్ మెటలాయిడ్ కాదు, కార్బన్ ఒక నాన్ మెటల్, స్వచ్ఛమైన అలోహం అది, కాబట్టి ఇది తప్పు. కార్బన్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్ కాదు. నోబుల్ గ్యాసులు మనకి ఏమున్నాయి? హీలియం, నియాన్, ఆర్గాన్, జీనాన్, క్రిప్టాన్, రేడాన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటిని మనం నోబుల్ గ్యాసెస్ అంటాం కాబట్టి ఇది నోబుల్ గ్యాస్ కాదు. అలోహము కానిది అన్నాడు, లోహము కానిది. ఇక్కడ ఇంగ్లీష్ చూసుకోండి బాబు ఎందుకు వచ్చింది. కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్ ఇన్ నేచర్, ఇది కరెక్ట్. కార్బన్ ఒక స్వచ్ఛమైన నాన్ మెటల్ అన్నాడు, కాదు. కాబట్టి ఆన్సర్ 3 మాత్రమే సరైంది. నెక్స్ట్, కార్బన్ మీద అలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి కార్బన్కి సంబంధించి కొన్ని లక్షణాలు ఇక్కడ మీకు అందించడం జరిగింది. కార్బన్ అనేక కోట్ల పదార్థాలు ఏర్పడుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ దట్ అలౌస్ ఇట్ ఫార్మ్స్ ద మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్. కొన్ని కోట్ల పదార్థాలను కార్బన్ ఏర్పరచడానికి కారణమైన దాని లక్షణం ఏంటంటే క్యాటినేషన్ అండి. క్యాటినేషన్, శ్రేణి నిర్మాణం. ఈ క్యాటినేషన్ ధర్మం వల్ల ఇది కొన్ని కోట్ల కొద్ది మూలకాలు పదార్థాలను ఏర్పరుస్తుంది. సో ఇలా ఒక కార్బన్తో ఇలా కార్బన్ ఇలా పొడవాటి చైన్లు ఏర్పడతాయి. అదే క్యాటినేషన్ అనమాట. అదే క్వశ్చన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. కార్బన్ పొడవాటి గొలుసులు ఏర్పరచగల ధర్మాన్ని ఏమంటారు అంటే క్యాటినేషన్ అని పిలుస్తారు. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? వెరీ ఇంపార్టెంట్ అండి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్లను ఏర్పరుస్తుంది. ఈ 4 బాండ్లు డిఫరెంట్గా ఉండొచ్చు. 2 డబల్ బాండ్లు ఉండొచ్చు, లేదా ఒక త్రిబుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్ ఉండొచ్చు. ఇలా కార్బన్ రకరకాలుగా మొత్తం టోటల్గా 4 బాండ్స్ని అయితే కార్బన్ ఏర్పరుస్తుంది. ఇదే క్వశ్చన్ అదే ఎగ్జామ్లో కూడా అడిగాడండి. మళ్ళీ ఇక్కడ ఇవ్వడం ఎందుకని చెప్పి ఇవ్వలేదు. కార్బన్ వ్యాలెన్సీ ఎంత అని చెప్పి మనకి అదే పేపర్లో ఇంకొక క్వశ్చన్ కనపడింది. మీకు ఆ పేపర్ అయినా దొరికితే ఒకసారి చూసుకోండి. కార్బన్ ఎల్లప్పుడూ ఏ రకమైన బంధాల్లో పాల్గొంటుంది? కార్బన్ ఎప్పుడూ కూడా మనకి కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుందండి. కార్బన్ ఆల్వేస్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయ్యే బాండ్స్ని కోవలెంట్ బాండ్ అంటారు. కార్బన్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ని పంచుకుంటూ మనకి కోవలెంట్ బాండ్స్లో సంయోజనీయ బంధాల్లో పాల్గొంటూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం నేను చూసిన క్వశ్చన్స్లో కొంత హై కాన్సెప్ట్ అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా form an image formed by the following is the data for an image formed by a convex mirror. సో మిర్రర్ ఏమి ఇచ్చాడంటే కాన్వెక్స్ ఇచ్చాడు. కాబట్టి మనకి కాన్వెక్స్ మిర్రర్ యొక్క లక్షణాలన్నీ మనకి తెలిసి ఉండాలి. సో ఈ కాన్వెక్స్ మిర్రర్
ఆబ్జెక్ట్ని 30 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్ చేస్తుంది. సో ఇలా ఉంది ఇక్కడ ఎక్కడో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఎంత దూరంలో అని ఇచ్చాడంటే 30 అని ఇచ్చాడు. కాబట్టి మనకి యూ వాల్యూ -30 అవుతుందండి. ఎందుకనంటే ఇది మనం మిర్రర్ని కనుక మనం తీసుకుంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ యాక్సిస్. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి దీన్ని మనం -30గా తీసుకుంటాం. కాబట్టి యూ వాల్యూ -30. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే హెచ్ఓ ఇచ్చాడండి 10. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇచ్చాడు హెచ్ఐ ఎంత అంటే 2.5. సో మనల్ని ముందు ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఫోకల్ లెంగ్త్ కావాలి అంటే మనకి ఇక్కడ యూ వాల్యూ తెలుసు, వి వాల్యూ తెలీదు. వి వాల్యూ తెలిస్తేనే మనం మిర్రర్ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఫోకల్ లెంగ్త్ కట్టాలంటే ముందు మనకి ఏం కావాలండి, వి కావాలి. సో అది వి ఇవ్వలేదు. వి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నిఫికేషన్ అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. HI/H0 దీన్నే మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఇది -v/uకి సమానం. HI/H0 అనేది మనకి మ్యాగ్నిఫికేషన్. ఈ రెండు సమానం కాబట్టి ఇప్పుడు మనకి హెచ్ఐ ఎంత ఇచ్చాడు, 2.5 ఇచ్చాడండి. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఓకే, మనం వి కట్టాలి -v/u వాల్యూ ఎంత ఇచ్చాడు, 30. దీన్ని -30 కింద తీసుకోవాలి సైన్ కన్వెన్షన్ ప్రకారం. ఎందుకు తీసుకోవాలి అంటే ఇది మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి తీసుకోవాలి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో దాన్ని కూలంకషంగా ఓన్లీ ఆ టాపిక్ మీద మీకు నేను వీడియో చేసి పెడతాను. కామెంట్ చేయండి, మాకు ఆ టాపిక్ మీద సైన్ కన్వెన్షన్ మీద కావాలి అంటే చేస్తాను, లేదంటే లేదు. ఈ 2.5 ఈ 10లో 4 టైమ్స్ కట్ అవుతుందండి. ఓకే, సో ఎందుకని 2.5 10 ఎన్ని 2.5 10 అంటే 4. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు 1/4 = v/30. మనకి v కావాలి కాబట్టి 30 అటు పంపేయండి. అప్పుడు v వాల్యూ ఎంత వచ్చింది, v వాల్యూ మనకి 30/4. అది డివైడ్ చేయకండి, దాన్ని అలా ఉంచేసి ఇప్పుడు మనం 1/f = 1/v + 1/u ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 1/30/4 కాబట్టి 30/4 అని ఇక్కడ రాస్తున్నాను. ఈ యాప్ అండి ఇలా ఇక్కడ రాయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఏమనుకోకుండా ఎక్కువ డిలీట్ చేస్తూ ఉంటాను. ఇవి 4 30/4లో ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి 1/f = 4/30 - 1/30. ఓకే, సో 4/30లోంచి 1/30 తీసేస్తే మనకి 1/f = 3/30. 3/30 అంటే 1/10. సో 1/f = 1/10 వచ్చిందండి. మీరు ఏమన్నా కావాలంటే ఒక పేపర్ మీద చేసుకోండి. కాబట్టి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 10. సో అలా మనకు ఆన్సర్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇందులో కొంత ఎక్కువ కాన్సెప్ట్ ఉంది, అంటే మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఉపయోగించి వి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సైన్ కన్వర్షన్ చూసుకోండి టెక్స్ట్ బుక్స్లో. మీకు అర్థం కాకపోతే సైన్ కన్వర్షన్ మీద వీటి మీద సెపరేట్ వీడియో మీకు చేసి పెడతానండి. ఇలా క్వశ్చన్లో కాకుండా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి కావాలా లేదా అనేది. సో అది ఆన్సర్ 10 అలా వచ్చిందండి. నెక్స్ట్, ద రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ 5 meters. ద రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ లెంగ్త్ 5 meters ఈజ్. సో క్వశ్చన్ తప్పుపడిందండి. సో ఇక్కడ ఏముంటుందంటే మనకి 1.6 × 10⁻⁻8 అని ఉంటుందండి. -8 వచ్చి దాని యూనిట్స్ మనకి ఓమ్ మీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనండి, ఇది క్వశ్చన్. ద రెసిస్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్ ఆఫ్ లెంగ్త్ 5 meters ఈజ్. సో 5 మీటర్ల పొడవున్న ఒక మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ 1.6 × 10⁻⁻8 ఓమ్ మీటర్స్ అయితే, ఇప్పుడు ఆ లెంగ్త్ని కనుక మనం 10 చేసాం అంటే ఇంత ఉన్నప్పుడు వైరు దాని యొక్క రెసిస్టివిటీ ఇంత. దాన్ని ఇప్పుడు మనం ఆ వైర్ యొక్క లెంగ్త్ని డబల్ చేసేసాం. రెసిస్టివిటీ ఏమవుతుంది, డబల్ అవుతుందా, హాఫ్ అవుతుందా, మారదా అనేది క్వశ్చన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, రెసిస్టివిటీ అనేది పొడవు మీద కానీ ఏరియా మీద కానీ జామెట్రికల్ ఫ్యాక్టర్స్ మీద రెసిస్టివిటీ అనేది డిపెండ్ అవ్వదు. మీరు ఎంత బారు తీసుకున్నా ఆ వైరు రెసిస్టివిటీ అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంత అయితే ఇచ్చాడో అదే మన ఆన్సర్ అవుతుంది తప్ప ఇది లెంగ్త్ని డబల్ చేసేసాం కదా రెసిస్టివిటీ కూడా డబల్ అయిపోతుందేమో అని మాత్రం అనుకోవద్దు. రెసిస్టివిటీ బాగా పదం గుర్తుపెట్టుకోండి, జామెట్రికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. అంటే లెంగ్త్ మీద కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద కానీ ఈ రెసిస్టివిటీ అనేది డిపెండ్ అవ్వదండి. కాబట్టి ఆన్సర్ 1.6 × 10⁻⁻8 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నేను ఇక్కడ అది
మిస్ అయిపోయింది, అది టైప్ చేయడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. సో అది క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెసిస్టివిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది జామెట్రికల్ ఫ్యాక్టర్స్. రెసిస్టివిటీ అనేది కేవలం టెంపరేచర్ మీద ఆధారపడుతుంది, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అనే రెండింటి మీద మాత్రమే రెసిస్టివిటీ ఆధారపడుతుంది. పొడవు మార్చినా, ఏరియా మార్చినా, ఏది మార్చినా రెసిస్టివిటీ మాత్రం మారదు. ఈ క్రింది ఇచ్చిన లోహాలను వాటి యొక్క రియాక్టివిటీ ఆధారంగా ఒక క్రమంలో అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ. సో రియాక్టివిటీ సిరీస్ అండి, టెక్స్ట్ బుక్లో ఉంది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. అన్నిటికంటే హై రియాక్టివ్ పొటాషియం అండి, పొటాషియం తర్వాత సోడియం, సోడియం తర్వాత అల్యూమినియం, ఇలా మనకి రియాక్టివిటీ సిరీస్ ఉంటుంది. సో వాడిచ్చిన దాంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ పొటాషియం కనపడుతుంది కాబట్టి పొటాషియం ఫస్ట్ వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ అల్యూమినియం వస్తుంది. ఓకే, లాస్ట్ ఏం వస్తుందో చూడండి, గోల్డ్. అన్నిటికంటే లీస్ట్ రియాక్టివిటీ గోల్డ్ కాబట్టి కంపల్సరీ లాస్ట్లో గోల్డ్ ఉండాలి. కాబట్టి దీని ముందు ఆన్సర్లోంచి ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఎవరు ఉండాలి? అల్యూమినియం. కాబట్టి దీన్ని కూడా ఆన్సర్లోంచి ఎలిమినేట్ చేసేయండి. ఓకేనండి. దీని తర్వాత మనకి ఐరన్, ఐరన్ తర్వాత లెడ్, ఆ లెడ్ తర్వాత గోల్డ్. కాబట్టి మన ఆన్సర్ రెండోది మన ఆన్సర్ అవుతుందండి. ఈ రియాక్టివిటీ సిరీస్ మీరు ఒకసారి నీట్గా నోట్ చేసుకుని ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో దొరికే లోహాలు ఏవి అని క్వశ్చన్ ఇచ్చానండి. విచ్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద నేచర్ ఇన్ ద ఫ్రీ నేటివ్ స్టేట్. సో నేటివ్ స్టేట్లో దొరికేవి ఏవైతే రియాక్టివిటీ సిరీస్లో చిట్ట చివరి ఉంటాయో, ఏది మనం బంగారం ఒకటి, ప్లాటినం ఒకటి, సిల్వర్ ఒకటి, ఇవి వేటితోనూ రియాక్షన్లో జరపవండి. అందువల్ల త్వరగా తుప్పు పట్టవు. కాబట్టి ఇవి అత్యంత కాస్ట్లీ. ఎందుకు అంటే తుప్పు పట్టవు, దేనితో కలవి ఇవి, గోల్డ్, ప్లాటినం, సిల్వర్. కాబట్టి ఆ మూడే రియాక్టివిటీ సిరీస్లో చివరి ఉంటాయి. ఓకేనండి. విచ్ మెటల్స్ హ్యావ్ మెల్టింగ్ పాయింట్స్ క్లోజ్ టు ద హ్యూమన్ బాడీ టెంపరేచర్. సో మన బాడీ టెంపరేచర్ దగ్గర కరిగిపోతాయి అంటే మన చేతిలో వేసుకుని కరిగిపోయే కొన్ని మెటల్స్ ఉన్నాయండి. అవి ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో అవి ఏంటి అంటే గ్యాలియం ఒకటి అండి, మన అరచేతిలో కరిగిపోద్ది. సీజియం ఒకటి. ఈ రెండు కూడా మన చేతిలో అరిగిపోయే మెటల్స్, గ్యాలియం అండ్ సీజియం. నెక్స్ట్, ద్రవస్థితిలో ఉండే అలోహం ఏది? సో విచ్ నాన్ మెటల్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సాధారణంగా ఈ నాన్ మెటల్స్ అన్నీ కూడా సాలిడ్ అయి ఉంటాయి లేదా గ్యాస్ అయి ఉంటాయండి. లిక్విడ్ సాధారణంగా మనకు రూమ్ టెంపరేచర్ దగ్గర దొరకవు ఇవి. కానీ మనకి బ్రోమిన్ అనేది మాత్రం మనకి లిక్విడ్ దగ్గర లిక్విడ్ షేప్లో ఉంటుందండి, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. కాబట్టి దీని ఆన్సర్ బ్రోమిన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది యాసిడ్ బేసు రియాక్షన్స్ వల్ల ఏర్పడే సాల్ట్ ఇచ్చేసాడు. దీన్ని బేస్ చేసుకుని ఇది ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీన్ని ఎలా గుర్తుపట్టాలో చెప్తాను చూడండి. ఈ సాల్ట్ని మనం బ్రేక్ చేయండి. సాల్ట్లో ఫస్ట్ ఉన్నది క్యాటియాన్ అవుతుంది, సెకండ్ ఉన్నది యానియాన్ అవుతుంది. ఓకేనండి. ఇది కంపల్సరీ బేస్ నుంచి వస్తుంది, ఇది కంపల్సరీ యాసిడ్ నుంచి వస్తుంది. మనకి అదే గుర్తండి. యాసిడ్లో కంపల్సరీ క్లోరిన్ ఉండాలి, బేస్లో కంపల్సరీ NH4 ఉండాలి. అలాగే బేస్కి చివర OH అనేది ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి NH4OH అనేది బేసు. సో NH4OH ఈ 3 చోట్ల ఉంది. ఇది ఆన్సర్లోంచి పక్కనెట్టండి. క్లోరిన్ యాసిడ్లో కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ 3 అండి. ఇటువంటిది మీరు ఏది అడిగినా చేసేయచ్చు. సపోజ్ Na2CO3 ఇచ్చాడు అనుకోండి, ఇది కంపల్సరీ మనకి బేస్ అయి ఉంటుంది. కాబట్టి NaOH బేస్ అవుతుంది. CO3 కంపల్సరీ యాసిడ్, H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఈ రెండు కలిస్తే ఇదంతా వాటర్ రూపంలో వెళ్ళిపోతే NaCO3 కలిపి మనకి Na2CO3 వస్తుంది. అలా మీరు విడగొట్టి చాయిస్లో ఎలిమినేషన్ పద్ధతిలో మీరు ఆన్సర్ చేసుకోవచ్చండి. సో ఇవి మీకు ఒక పేపర్లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్. రేపు బయాలజీ పార్ట్లోంచి మీకు క్వశ్చన్స్ తీసుకుని దానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్తో ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేపర్లోంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్స్. అలా మీకు డైలీ కంపల్సరీ ఒక వీడియో ఈ గ్రూప్ డి మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమన్నా చేయకపోతే సోషల్ ఏదన్నా పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఆ టాపిక్ తీసుకుని దానికి రిలేటెడ్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు అందిస్తానండి. కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకెలా కావాలో మాకు కామెంట్ చేస్తే మా వంతు ప్రయత్నంగా మేము అందించడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.